ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నిక చేసింది. ఇప్పటి వరకైతే మనకున్న సీఎం రేవంత్ రెడ్డే. సరే, తర్వాత మారుస్తారా, ఎవరిని చేస్తారు ఏంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది సీఎం మార్పు ఉంటుంది అని చెప్పుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. సరే, సీఎం మారితే ఎవరైతారు, బీసీ సీఎం అవుతారు, నెక్స్ట్ ఎవరు సీఎం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ సీఎం అవుతాడని వాళ్ళ పీసీసీ చీఫే చెప్తున్నాడు. నా సీఎం సీటును, నా కుర్చీని గుంజాలని చూస్తున్నారు అని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నాడు, స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చెప్తా. ఇప్పటి వరకైతే మనకున్న సీఎం రేవంత్ రెడ్డి, మన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్. సరే, మాజీ సీఎం అనడానికో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనడానికో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. నిన్న మొన్న చూసినాం కదా మనం, పొన్నం ప్రభాకర్ కేసీఆర్కు బర్త్డే శుభాకాంక్షలు చెప్పే దాంట్లో కూడా మాజీ సీఎం అని చెప్పకుండా గజ్వేల్ శాసనసభ్యుడు అంటే ఆయన కూడా 119 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు అని ఆయనని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఆయన చేసిండు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు వీళ్ళు పక్క రాష్ట్ర సీఎంలు ఎట్లా ట్వీట్లు చేసిరో చూసినాం మనం. దాని గురించి కూడా ఒక వీడియో చేసినాం. మాజీ సీఎం కేసీఆర్ అంటారు, ఇప్పుడున్న సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి పేరుని అందరూ మర్చిపోతున్నారు. అంటే ఆయన సీఎం అని గుర్తిస్తలేరా, లేకపోతే గుర్తించినా కూడా పేరు పలకడానికి ఇష్టపడతలేరా, లేకపోతే ఏందో రీజన్ అర్థమైతలేదు. కానీ సరే, ఒక్కరంటే చేసిర్రు అంటే ఎట్లనో అయింది అనుకోవచ్చు. కానీ కంటిన్యూగా జరుగుతుంది ఇట్లనే. అసలు చాలా విచిత్రమైంది. సరే, వేరే పార్టీ వాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళో లేకపోతే బయట మాట్లాడుకునేటోళ్ళో జనాలు కూడా అప్పుడప్పుడు ఇంకా కొంతమంది మర్చిపోతారు, లేకపోతే సడన్గా అడిగితే పేరు గుర్తురాదు. అట్లా వాళ్ళు మర్చిపోతున్నారంటే ఒక లెక్క ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మర్చిపోతుర్రు. అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా? మర్చిపోతుర్రా లేకపోతే కావాలనే ఇట్లా చేస్తుర్రా? మీ సీఎం రేవంత్ రెడ్డే కదా ఇప్పటి వరకు కూడా. సరే, మీరు వేరే సీఎం వస్తాడు అది ఇది అని చాలా ఆఫ్ ది రికార్డులలో మాట్లాడుతుర్రు అనుకోండి, అది వేరే ముచ్చట. కానీ ఇప్పటి వరకైతే మీకున్న సీఎం, మీ హైకమాండ్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డే కదా. ఇప్పుడు నిన్న జూపల్లి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కేటీఆర్ అని మాట్లాడిండు. మళ్ళీ సవరించుకొని సీఎం రేవంత్ రెడ్డి అని మాట్లాడిండు. ఇప్పుడు ఆయన మహబూబ్ నగర్ జిల్లా మంత్రి. అదే మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇద్దరు సొంత జిల్లా వాళ్ళు, ఒకటే జిల్లాకి సంబంధించిన మంత్రి. సరే, పక్క జిల్లా వాళ్ళు ఇంకొకరు చాలా రోజుల నుంచి కలిసి లేరో మాట్లాడుకోలేదు అంటే ఒక లెక్క. అదే జిల్లాకి సంబంధించిన మంత్రి, క్యాబినెట్ మంత్రి ఆయన. మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లలోనో లేకపోతే రెగ్యులర్గా మీటింగ్లలోనో అసెంబ్లీలోనో మంత్రులందరూ కూడా చాలా సందర్భాలలో కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనుకోండి, మొత్తం మంది ఎమ్మెల్యేలు సీఎంని కలవలేరు, లేకపోతే సీఎంతో రెగ్యులర్గా టచ్లో ఉండరు. కాబట్టి జరేమన్నా పేరు మర్చిపోతే మర్చిపోవచ్చు అన్న లెక్క ఉంటుంది. అట్లా కాదు, ఈయన క్యాబినెట్ మంత్రి. క్యాబినెట్ మీటింగ్లప్పుడు లేకపోతే వాళ్ళ జిల్లాకి సంబంధించిన రివ్యూ చేయాల్సి వచ్చినప్పుడు, మహబూబ్ నగర్ జిల్లా మీద రివ్యూ చేయాల్సి వస్తే కనుక ఇద్దరు సీఎం రివ్యూ చేస్తే ఈ మంత్రిని పిలవాల్సిందే ఆ జిల్లా మీద, ఎందుకంటే ఆ జిల్లా నుంచి మంత్రి కాబట్టి. సరే, ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించింది జూపల్లి గారు డిపార్ట్మెంట్కి సంబంధించిన దాని మీద రివ్యూ చేయాల్సి వస్తే కూడా జూపల్లి గారు వస్తారు ఆ క్యాబినెట్ మీటింగ్కి. సో అట్లాంటి క్యాబినెట్ మంత్రి అయి ఉండి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నాడు. సరే, ఇంతకుముందు నేను ఎమ్మెల్యేలు మర్చిపోతే ఓ లెక్క అని అన్నా కదా. సరే, ఆ ఎమ్మెల్యేలది కూడా ఓ లెక్క ఉంది. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే ఫ్లెక్సీ కూడా వైరల్ అయింది కదా, చూసిరు కదా, మనం అందరం చూసినాం కదా. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదు, కానీ మిగతా వాళ్ళందరి ఫోటోలు ఉండే. ఇప్పుడు ఒక దిక్కేమో పేర్లు మర్చిపోతారు, ఇంకొక దిక్కేమో అసలు ఫ్లెక్సీ వల్ల సీఎం ఫోటో వేస్తలేరు. దాంట్లో మీరు చూస్తే ఆ ఫోటోలు చూస్తే కనుక, ఇప్పుడు ఒకవేళ నాకు దొరికితే కనుక దాన్ని పక్కన వీడియోలలో కూడా చూపిస్తాను నేను మీకు. ఆ వీడియో దీని కింద వేసే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోని, దాంట్లో చిన్నగా ఇంతింతే ఒక 30-40 వరకు ఉంటాయి కావచ్చు. 30-40 మంది ఫోటోలని ఫ్లెక్సీ మీద పెట్టారు, కానీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలే. దాంట్లో వేరే టోళ్ళవి పెట్టిరు, వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ పెట్టిరు, జిల్లా వాళ్ళవి పెట్టిరు, అన్నీ పెట్టిరు, కానీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలే. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే ఏదన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక ఫ్లెక్సీ వేయాల్సి వస్తే ఫస్ట్ పెట్టేది, ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీకైనా ఎట్లా పెట్టుకుంటారంటే వాళ్ళ అధ్యక్షుడి ఫోటోని ఫస్ట్ పెట్టుకుంటారు.
ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సీఎం ఫోటో పెడతారు, ఒకవేళ పార్టీ కార్యక్రమం అయితే వాళ్ళ పీసీసీ చీఫ్ది పెట్టుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే విచిత్రంగానో లేకపోతే కావాలని చేసిండో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఫోటోనే లేకుండా ఫ్లెక్సీ చేసిండు. సరే అదొకటి. అట్లా ఫ్లెక్సీలలో కూడా రేవంత్ రెడ్డి ఫోటో తీసేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న లెక్కనే నా కుర్చీని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నాడు కదా, దానికోసం జరుగుతున్నాయా ఇవన్నీ ఏంది అనేది ఇక రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ జూపల్లి పేరు మర్చిపోయిండు. అంతకుముందు ఎవరు మర్చిపోయారు? అల్లు అర్జున్ ఇష్యూ అయితే తెలుసు కదా అందరికీ, దేశవ్యాప్తంగా కూడా తెలుసు, నేషనల్ మీడియా కూడా దీని మీద మాట్లాడింది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ఒక రోజంతా జైల్లో ఉండాల్సి వచ్చింది అని మొత్తం మేము చెప్పుడు కాదు, మొత్తం లోకల్ మీడియా, లోకల్ నుంచి మొదలు పెడితే గల్లీల నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా మాట్లాడిర్రు అదే మాట. అల్లు అర్జున్ ఎందుకు జైలుకి పోయిండు అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. వాళ్ళ పుష్ప 2కి సంబంధించిన ఏదో మీటింగ్, సక్సెస్ మీటో ఏదో జరుగుతుంది, దాంట్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, పేరు మర్చిపోయిండు. సరే దాన్ని కవర్ చేసుకోవడం కోసమని ఆయన చాలా చేసిండు, వాటర్ తాగుతున్నట్టు ఏదో చేసి మళ్ళీ ఎవరో హింట్ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అనే పేరును స్టేజ్ మీద చెప్పిండు. దానికి ప్రతిఫలమైన అనుభవించిండు, దానివల్లనే ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది. సాయంత్రానికి బెయిల్ వచ్చినా కూడా ఒక్క రోజన్నా సరే జైల్లో ఉంచాలి అనే దాని మీదనే ఆయనను జైల్లో ఉంచిండు అనేది ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకున్నారు, చాలా చోట్ల మాట్లాడుకున్నారు, మనం అందరం చూసినాం కూడా, వీడియో చూస్తున్న జనాలు కూడా మాట్లాడుకొని ఉంటారు. సరే దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మీటింగ్ పెట్టారు కదా, కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరితోని మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో కూడా ఆయన అసలు ఎవరికి గుర్తు లేకున్నా చేయకున్నా కూడా ఒకవేళ దీనివల్ల నేను నా పేరును మర్చిపోయినందుకు అరెస్ట్ చేయించినా అని అంటారా మీరు అని కూడా మాట్లాడిండు. అందులో అంటే ఏదో ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిండు అన్నట్టు, వాళ్ళకి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ జరిగింది అనే దాన్ని అక్కడ మళ్ళొకసారి ఇండైరెక్ట్గా మాట్లాడిండు. ఇండైరెక్ట్గా ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చిండు దాంట్లోకి. ఆ మీటింగ్ జరిగింది వేరే దాని మీద, నిజానికి ఆ సబ్జెక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి. సో ఆ ఇన్సిడెంట్ను కూడా ఆ మీటింగ్లో తీసుకొని వచ్చిర్రు. అల్లు అర్జున్ అరెస్ట్కు కారణం మెయిన్గా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనేది అందరూ మాట్లాడుకున్నారు, అందరూ చూసిర్రు ఏం జరిగింది దాని తర్వాత అనేది. దాని తర్వాత ఓ మీటింగ్ జరిగింది, ప్రపంచ తెలుగు సమాఖ్య మీటింగో ఏదో జరిగింది. దాంట్లో యాంకర్ కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని మాట్లాడిండు. సరే ఆ రోజు కూడా ఎంత సోషల్ మీడియాలో ఎంత ఫన్నీ కమెంట్లు వచ్చినాయో చూసినాం మనం, ఈ యాంకర్ని కూడా అరెస్ట్ చేపిస్తాడు రేవంత్ రెడ్డి అని చూసినాం మనం అదంతా కూడా. ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి మైకు పట్టుకొని కాదు సీఎం రేవంత్ రెడ్డి ఆయన వచ్చిండు మన మీటింగ్కి, ఆయనకి స్వాగతం అది ఇది అనేది చెప్పారు, వెల్కమ్ చేస్తూ. దాని తర్వాత జగ్గారెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, ఆయన కూడా వేరేటోళ్ళ పేరు చెప్పిండు, ఆయన కూడా మర్చిపోయి వేరేటోళ్ళ పేరు చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా జూపల్లి జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆయన. అట్లాంటి ఆయన కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఇప్పుడేమో ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కేటీఆర్ అన్నాడు, మళ్ళీ నాలుక జరుచుకొని కాదు సీఎం రేవంత్ రెడ్డి అని. ఇట్లా వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవన్నీ చూస్తే ఎందుకు పేరు మర్చిపోతుర్రు వీళ్ళందరూ? అసలు సీఎంగా గుర్తిస్తలేరు ఆయనని, లేకపోతే కావాలని మర్చిపోతుర్రా, అంటే కామన్గా మర్చిపోతుర్రా, అట్లా పేర్లు వస్తలేవా, లేకపోతే కావాలనే మర్చిపోతుర్రా అనే అనుమానం కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకే కలుగుతుందట. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కాదు, ఇప్పుడు ఈ మర్చిపోయిన వాళ్ళు మొత్తం కూడా పొలిటీషియన్స్ ఎవరైతే మర్చిపోయారో వీళ్ళందరూ కూడా, నేను చెప్పిన పేర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోతే ఇంకొకరు మర్చిపోతే అది వేరే లెక్క కాదు, వాళ్ళు ఎవరు కూడా మర్చిపోతలేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మర్చిపోతున్నారు. ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డే సరే వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు మరి, అసలు సీఎంకి నన్ను గుర్తిస్తలేరా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డే ఒక్కొక్కసారి అసలు నేను సీఎంని అనే విషయాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏదన్నా చేయకపోతే అడిగితే కనుక వాళ్ళని అడుగుతారు. కానీ ఎప్పుడు చూడు ఈయన మాజీ సీఎం కేసీఆర్ మేము ఈడేదో లంకె బిందెలు ఉందని అనుకొని వచ్చినాము, ఖాళీ బిందెలు కనిపించినాయి, ఏది అడుగు మీరు ఎందుకు చేస్తలేరు అంటే బడ్జెట్ లేదు, అప్పుల కుప్పైంది, మీరు గీ పని ఎందుకు చేస్తలేరు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదనే కదా మీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. మీరు మళ్ళీ గతంలో ఉన్నోళ్ళు చేయలేదు, మాజీ సీఎం చేయలేదు, లేకపోతే మాజీ సీఎం సర్వేల పేరు నమోదు చేయించుకోలేదు, మాజీ సీఎం మేము ఇంకేదో పని చేస్తే చెయ్యలేదు. ఎప్పుడు ఈయన 24 గంటలు పాత సీఎంని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈయన సీఎం అనే విషయాన్ని ఈయనే మర్చిపోతాడు. అప్పుడు చాలా పబ్లిక్ మీటింగ్లలో కూడా ఇంకొక దగ్గరనో
హుందాగా మాట్లాడాల్సిన చోట్ల కూడా ఎట్లా మాట్లాడతాడు అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సీఎం స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థానానికి ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది కాబట్టి అట్లా మాట్లాడాల్సి ఉంటుంది. కాదు దాన్ని కూడా మర్చిపోయి మాట్లాడతాడు ఆయన, చూస్తున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది అంటే జనాలు కూడా అరే ఈయన సీఎం కాదనుకున్నామే, సీఎం ఇట్లాంటి భాష గిట్లా మాట్లాడతాడా అనే అనుమానం కూడా జనాలకు వస్తుంది. ఇప్పుడు ఆయన సీఎంగా గుర్తించుకుంటలేడు. ఆయనకైనా ఏ ముచ్చట రాని, ఏది రాని, ఏ పథకం గురించి అడుగు గత ప్రభుత్వం. ఇప్పుడు అది మీరు ఫస్ట్ సంవత్సరం చేయడానికి అయితే సరిపోయింది. కానీ ఇంకా ఎక్కువ రోజులు అంతకుముందున్న సీఎం అనో అంతకుముందున్న ప్రభుత్వం అనో మాట్లాడటానికి చేయడానికి ఇంకా మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే 15 నెలలు అయిన తర్వాత కూడా మీరేం చేయకుండా మళ్ళా నెప్పం మొత్తాన్ని కూడా పాత ప్రభుత్వం మీద నెడతాము అంటే వాళ్ళని తెచ్చుకునేటోళ్ళు కదా, మరి మార్పు కోసమే కదా మిమ్మల్ని తెచ్చుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇప్పటికి కూడా మాజీ సీఎం పేరు తీసుకుంటేనే ఇప్పుడు చాలా మీటింగ్లలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు కూడా, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా రాస్తారు. అసలు ఏంది ఈయనకి పొద్దుగాల లేస్తే కేసీఆర్ నామజపం లేనిది ఈయన అసలు ఒక్క పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టేటట్టు లేడు. ఈయన సీఎం అనుకుంటుండా లేదంటే కేసీఆర్ని సీఎం అనుకుంటుండా, ఒక్క పబ్లిక్ మీటింగ్లో కూడా కేసీఆర్ పేరు తీసుకోకుండా ఆయనను తలవకుండా మీటింగ్లు చేసేటువంటి అవకాశమే లేదు అనేది చాలాసార్లు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా చాలా వాళ్ళందరూ కూడా రాస్తారు. సో ఆయన పేరును ఆయనంతటా ఆయన సీఎం అనే విషయాన్ని మర్చిపోతుండు. కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మర్చిపోతుర్రేమో అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా గుర్తిస్తలేరు కదా, మంత్రులు గుర్తించలేరు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే గుర్తించక ఫ్లెక్సీలల్లో ఆయన ఫోటో వేయలే. అట్లా సీఎం పేరును అందరూ ఎందుకు మర్చిపోతుర్రు అనే చర్చనే ఇప్పుడు మొత్తం నడుస్తుందట. ఎక్కడ చూడు ఏం చర్చ జరుగుతుందంటే అసలు ఎందుకు మర్చిపోతుర్రు సీఎం పేరుని, వాళ్ళ పార్టీ వాళ్ళే ఎందుకు మర్చిపోతుర్రు, నిజంగానే మర్చిపోతుర్రా లేకపోతే ఆయనని సీఎంగా గుర్తిస్తలేరా అనే ప్రచారం నడుస్తుంది.